నేను ఎప్పుడు చెప్తాను, అందుకే అగ్ని ఇప్పుడు ముట్టుకున్నాను కానీ ఏటోనండి అది నాకు కాల్చడం మానేసింది మొన్నటి నుంచి. తప్ప ఒప్పది? అగ్ని ఇప్పుడు ముట్టుకుంటే కాల్చడం మానేసిందా? అది నిజంగా అగ్ని అయితే నిన్ను కాల్చే తీరుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడు దహించు అగ్ని అయినడు. ఆయనతో సహవాసం చేసినోడు ఎవడండి పాపం మానకుండా ఉండగలడు? ఆయనతో సహవాసం చేసినోడు ఎవడు కాలకుండా ఉండగలడు? అబద్ధాలు చెప్పుకుంటా నేను దేవునితో ఉంటున్నాను కానీ నాకు ఏం మార్పు రాకుంటుందండి. తప్పు. నువ్వు దేవునితో ఉంటే అలా జరగదు. నువ్వేదో చల్లారిపోయిన చల్లటి ఐస్ క్రీమ్ లాంటి బతుకుతూ ఉన్నావు. అందుకే చల్లారిపోయిన వాడు నిన్ను ఎప్పుడు వెచ్చన చేయలేడు. సో మండుతున్న వాడితో కలు నీ మనసు మండుతుంది. పాడుతున్నవాడితో కలు నీ గార్ధవ స్వరమైన కోకిల స్వరంగా మారిపోద్ది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును, ప్రార్థనాపరుడితో కలు రెండు ముక్కలు స్తోత్రం అనడం రానోడు కూడా అన్య భాషలతో నిండిపోయి ప్రార్థన చేస్తావు. హూ ఇస్ యువర్ ఫ్రెండ్? ప్రార్థనాపరుడేనా? సందేశం ఇచ్చినోడేనా? వాక్యపరుడేనా? వాళ్ళతో కలాలండి, వాళ్ళతో కలాలా. నీ బట్టలు తెల్లగా అవ్వాలంటే తప్పకుండా చాకలి వానికి ఇవాళ బండగేసి బాధాలా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది ఆ చోటు నీ బతుకు తెల్లగా అవ్వాలంటే దేవునితో సహవాసం చేయి. ఎందుకంటే దుష్ట సాంగత్యము చెరపగలుగుతుందా లేదా? మరి ఇప్పుడు దాన్ని రివర్స్ చేయండి. దైవ సాంగత్యము చెడ్డ నడవడిని మంచిగా చేస్తుంది. అవునా కదా? దేవునికి స్తోత్రం కలుగునుగా. మరి దుష్ట సాంగత్యం ఒకరిని చెరపగలుగుతున్నప్పుడు దైవ సాంగత్యం మంచి చేస్తుంది. ఎందుకు చేయదు? నీ సహవాసం ఎవరో చెడ్డోళ్ళతో. అందుకే 7 రోజులు భక్తి కష్టపడి నేర్చుకోవడం, 8వ రోజు ఏ పనికి మళ్ళోడితోనో కలవడం, రారా ఫ్రెండ్ అండం, 8వ రోజుకి అంత నీటిలో బూడిదలో పోసిన పన్నీరులాగా నీ ప్రార్థనా జీవితం, నీ భక్తి జీవితం, నీ పరిశుద్ధత 5 నిమిషాల్లో బూడిద పాలు చేయటం. వాట్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్ యు ఆర్ హ్యావింగ్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో ఎలాంటి స్నేహితులు కలిగి ఉన్నావు? అందుకే భక్తిపరుడు వాడి భక్తి నిలబడడం కోసం చాలా వరకు ఆడికంటే తీవ్రమైన భక్తి చేసినోడితో కలాలి. అప్పుడు వాడు మండుతాడు. అర్థమైందండి? ఆరిపోయిన కర్రల దగ్గరికి తీసుకొచ్చి ఇంకొక ఆరిపోయిన కర్రలు మరొక 10 పెట్టామనుకోండి, ఏమవుతాయి? పొగ అయిపోయి వెళ్ళిపోండిరా అని చెప్పకుండానే మమ్మల్ని పంపించేస్తాయి. కానీ మండుతున్న కట్టెలు బగ్గును మండుతున్నాయి అనుకోండి, ఆ బగ్గును మండుతున్న కట్టెల దగ్గరికి నువ్వు వెళ్ళి ఒక్క కట్టె నువ్వు వెళ్ళి అలా పడిపోయావనుకో, అమాంతాన్ని పడిపోయావనుకో, ఏమవుతావు? నీకు తెలియకుండా కాలిపోతావు. మండుతున్నోడితో స్నేహం చేయి, మండుతావు. నువ్వు కూడా మండుతావు. వాక్యపరుడితో స్నేహం చేయి, నువ్వు కూడా చదువుతావు. వాడిని చూసి సిగ్గుపడని చదువుతావు. మీకు ఒక స్వార్థం నేర్పిస్తున్నాను, బాగా గుర్తుంచుకో. నేను ఎప్పుడు నా బిడ్డలతో చెప్తాను, ఖచ్చితంగా 2 విషయాల్లో స్వార్థం ఉండాలమ్మని బోధిస్తాను నేను. దేవుడు నేర్పించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒకటి, మీరు చదువురులైతే, విద్యార్థులైతే చదువులోని స్వార్థం ఉండాలి, తప్పకుండా ఉండాలి. వాడికి రాని ప్రశ్న, వాడికి రాని జవాబు ముందు నాకు వచ్చేయాలా అని నీకు ఉండాలి. నీ పిల్లలు తప్పకుండా గొప్పలు అవుతారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. వాడికి వచ్చిన ఒక థియరీ వాడికంటే ముందు నాకు వచ్చేయాలా ఉండాలి. భక్తిలో కూడా స్వార్థం ఉందండి. నా చిన్నప్పటి నుంచి భక్తి అంటే నాకు స్వార్థమే. ఎవరిని చూసినా నేను తట్టుకోలేకపోయాడిని. ఇప్పటికీ అంతే. నేను అంటే స్వార్థం అంటే భౌతిక సంబంధమైన స్వార్థము కాదు. మళ్ళీ నీకంటే ఎవడైనా కొంచెం ఎక్కువ ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు నిజంగా విశ్వాసం అయితే వాడిని చూసి నువ్వు కుత్తలు ఆడిపోవాలి. ఇక్కడ ఆడిపోవాలి. నాకంటే ఎక్కువ ప్రార్థన చేసేస్తున్నాడు, నేను మన ఇప్పుడు వెళ్ళిపోతానని చెప్పేసి నీ పనులన్నీ నీ పెట్టి బేడ ధరేలు మన కింద పడేసి నీ ప్రార్థనా గదిలోకి వెళ్ళిపోయి మొత్తం అసూయతో నిండిపోవాలి. నువ్వు నాకంటే ఎక్కువ ప్రార్థన చేస్తున్నాడు ప్రభువా, నేను వాడికంటే ఎక్కువ ప్రార్థన చేస్తాను తండ్రి. నీకు ఈ విషయంలో ఎందుకు స్వార్థం రాదు? ఇక్కడ రావాలి స్వార్థం. నిజంగా స్వార్థం నేర్పిస్తున్నాను నేను. అది భక్తిలో ఉండాలా. అయితే అది పరిశుద్ధమైన స్వార్థం సుమి, ఇతరులకు హాని చేయదు ఆ స్వార్థం. నీకంటే ఎవడైనా బాగా వాక్యం చదువుతుంటే నువ్వు తట్టుకోకూడదు. నేను నిజం నేర్పిస్తున్నాను, నువ్వు తట్టుకోకూడదు. అంటే ఎలాంటిది? అసూయతో ఆడి మీద పడి తన్నీయడం కాదు, అది కాదు. పరిశుద్ధమైన స్వార్థం. దీన్నే దేవుని పరిశుద్ధ కోపము అంటారు. దాన్నే పరిశుద్ధమైన స్వార్థం. ఇటు చెప్పగానే తీసేస్తున్నాడు.
ఓరు బాబు ఈడేట్రా బాబు అని చెప్పేసి వాడి మీద నీకు పరిశుద్ధమైన కక్ష ఉండాలా. నేను తెస్తాను, వచ్చేవారి నుంచి నేను చదువుతాను. నా దగ్గర బైబిల్ లేదా? ఆడి దగ్గరే ఉందా? స్వార్థం. ఎందుకు అంటే రేపు నీకు బహుమానాలు ఇచ్చేటప్పుడు నీ పక్కోడు కాదు నీకు ప్రామాణికత. నీవేం చేస్తావో దాన్ని బట్టే నీకు బహుమానం. కాబట్టి నీ ప్రక్కోడు ప్రార్థనాపరుడైతే నువ్వు అసూయతో రెచ్చిపోవాలి. పరిశుద్ధమైన అసూయ. అసూయ అంటే మళ్ళీ ఈలోక సంబంధమైంది కాదు, పరిశుద్ధమైన నీకు ఉండాలి. నా దగ్గర ఉంది అది. నాకు ఎవరైనా కొంచెం నాకంటే వాక్యం చెబితే ఒక రకమైన అసూయ వస్తుంది. వాడు చెప్పాలి, నాకు ఇలాగ అసూయ కలగాలి, రెండూ లాభమే. అతను చెప్తున్నాడు, చాలా బాగా చెప్తున్నాడు. ఒప్పుకునే పరిశుద్ధత ఉండాలా, నేర్చుకునే విధేయత కూడా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఉండాలి. నాకంటే ఎవడు బాగా చెప్పకూడదు, నేనే బాగా చెప్పాలా. ఉండు. నాకంటే ఎవడు బాగా పాటలు పాడకూడదు, నేను మాత్రమే పాడాలి. ఆ స్వార్థం నేర్చుకోండి. పరిశుద్ధమైన స్వార్థం, ఆ పదం నేర్చుకోండి బట్ గట్టిగా. ఎందుకంటే దేవుళ్ళో నేను ముందుండాలి. ఇవన్నీ కూడా ఎక్కడ మనకు ముందుంచుతున్నాయి? దైవత్వంలో, భక్తిలో. అక్కడ స్వార్థం ఉండాలండి, గ్యారంటీ ఉండి తీరాల. అక్కడ స్వార్థం లేనోడు ఆడు చదువుకొని ఆడే ఎప్పుడు చదువుతాడు కదా, మరి ఆడే కదా అని ఇలాగ అనుకోవడం ఏటి రాక వీడికి చేత కాక మరి ఆడే ఇంకేంటి మరి మన మీద కాము ఉండరా, నువ్వు ఊరుకోరా, ఆడు చదువుతాడు కదా. నో 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 మరి నువ్వెప్పుడు వర్ధిల్లేది? ఇంకొకడు మోకాలు నల్లగా కనిపిస్తే అరే నేనేట్రా ఎంత క్లీన్గా ఉన్నానంటే ఎంత ప్రార్థనాపరుడు, నా మోకాలు ఎప్పుడు నల్లగవుతాయి. నీ గదిలోనికి వెళ్ళి మోకాలు నల్లగా, వాడికంటే కూడా ఒంటె మోకాల్లాగా అయిపోయినంత వరకు నువ్వు ప్రార్థన చేయాలా. ఇక్కడ చూపించయ్యా నీ స్వార్థం ఉండి తీరాలి ఎక్కడ, లేదంటే భక్తి నేర్చుకోలేం. తెలుసా? దేవుని స్తోత్రం కలుగునుగా. మీకు పేతురు తెలుసు కదా. పేతురు యోహాను ఇద్దరు యేసుప్రభుకు శిష్యులే. ఒకసారి ఏమైందంటే పేతురికి దేవుడు పిలిచాడు, బాబు కడవరి కాలంలో నువ్వు ఇదిగో ఇలా చావబోతున్నావని పేతురు యొక్క చావును దేవుడు ముందుగానే చూపించాడు. చూపించినప్పుడు అయితే దేవా నేను ఇలాగ చావాల్సి ఉందా అన్నాడు. అలాగే ప్రభు అన్నట్టు ఊరుకున్నాడు. అంతే. వెంటనే పేతురుకు ఒక అసూయ కలిగిందండి. యోహాను సువార్త చివరిలో ఉంటుంది అది. అసూయ కలిగింది. ఏంది? అయితే ప్రభువా నేను ప్రథమమైన శిష్యుడినే కానీ నువ్వు బాగా ప్రేమించిన శిష్యుడు ఉన్నాడు కదా ఒకడు, ఏం పేరు? మరి నాకైతే ఆఖరిలో ఇలా చచ్చిపోతానని చెప్పు, నువ్వు వచ్చినప్పటికీ ఈడికేట్ అవుద్ది ప్రభు అని ఆడికోసం అడుగుతాయి. చూడండి, అసలు ఈడికేట్ అవుద్ది అని అడిగాడు. అవును. అప్పుడు దేవునికి వాడి మనసులో ఉన్న ఆలోచన తెలిసిపోయి నీకెందుకురా, నేను వచ్చినంతవరకు యోహాను బతుకుంటాడు, నా ఇష్టం, నీకెందుకు అన్నాడు. అలాగన్నాడు. అది నేను చదివినప్పుడల్లా సంబరపడిపోతాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. శిష్యుల్లో కూడా శిష్యులకు ఈ విషయంలో పోటీతత్వం ఉండాలి. పోటీతత్వం పెరిగితేనే నీ సబ్జెక్ట్ షైన్ అవుద్ది. అవును. పోటీ లేకపోతే ఎందుకురా ముందు వెళ్ళేట బహుమానం వస్తుందేట్రా, కామ్గుండ్రా అని పోటీ లేదు కాబట్టి అందరికి ఇలా పడుకోరా అని భక్తి కూడా పడుకోబెడుతుంది. పోటీ ఉందనుకోండి, అద్భుతంగా ఎక్కువ నేర్చుకుంటావు, సీరియస్గా నేర్చుకుంటావు, గొప్ప భక్తుడు అవుతావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇతరుల మాటలను ఇతరుల జీవితాలను ఆస్వాదిస్తూనే నీవు అంతకంటే గొప్పని అవ్వాలి అని కోరుకోవాలి. అవుతున్న వాళ్ళని అద్భుతంగా ఆదరించాలి, గౌరవించాలి. నేను అవ్వలేకపోతున్న బాధ నీలో ఎక్కువయ్యి ఆ స్థితికి నువ్వు వెళ్ళేంత వరకు అసూయ పెట్టుకోవాలి. నీకు నువ్వే, నీ మీద నీకే అసూయ, ఎవరి మీదో కాదు. పెరగాలి, నా భక్తి పెరగాలి అని అసూయ పెట్టుకోవాలి. ఇలాంటి మనస్సాక్షి సంపాదించండి. 6 నెలల్లో మీరు అద్భుతమైన భక్తులు అయిపోతారండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే దైవ సహవాసం చేయండి, దైవంతో రాపిడి మొదలెట్టండి. ఆ లక్షణాలన్నీ మీకు వచ్చేస్తాయి. అవును, అన్నీ వచ్చేస్తాయి. దేవుని దగ్గర కూర్చున్నాడు 6 నెలలు సహవాసం చేస్తే ఆడే వీడే. మరి అదేదో దేవునితో సహవాసం చూడు. కుక్క పిల్ల ఏమవుద్దండి? కుక్కకు పిల్ల పుడితే ఏమవుద్ది? కుక్కే కదా. సింహానికి పిల్ల పుడితే, మరి దేవునికి పిల్లలు పుడితే నువ్వు దేవునికి పుట్టి చూడు, వాక్యానికి పుట్టి చూడు. నువ్వు చిన్న దేవుడు మీ వీధిలో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని వాక్యానికి పుట్టు, దేవుని లక్షణాలకి పుట్టు,
నువ్వు ఒక చిన్న దేవుడు మీ ఇంటిలో. అవును, నీ పిల్లలే నీలో అద్భుతమైనటువంటి ఆ కోణం చూస్తారు.